హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బలయ్య టాకీస్. ఈ రోజు మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూద్దాం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో గిద్దలూరుకి దగ్గరలో నరవ గ్రామంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైన ఉంది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఇక్కడ తిరునాళ్ల జరుగుతుంది. అత్యంత వైభవంగా ఈ తిరునాళ్ల వేలాది మంది భక్తుల సమక్షంలో జరుగుతుంది. నాలుగు 400 సంవత్సరాల పూర్వం ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించినారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామితో పాటు వినాయకుడు, నవగ్రహాలు, ఆంజనేయుడు, వైష్ణవ నామాలు, లక్ష్మీ అమ్మవార్లకు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవస్థానం గిద్దలూరు నుంచి కొమరోలు వెళ్లే మార్గంలో గిద్దలూరుకి 4.5 కిలోమీటర్లు దూరంలో నరవలో ఉంది. ఇక్కడ సంక్రాంతికి ప్రత్యేక పూజలు, కార్యక్రమంలు ఉంటాయి. ప్రతి శనివారం, ఇతర పండగ రోజులలో ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఈ కొండమీద పచ్చటి చెట్లు, ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఒక అనుభూతి కలిగిస్తుంది. ఈ దేవాలయం వరకు మెట్లు మరియు రోడ్డు ద్వారా కూడా రావచ్చు. క్షేత్రం యొక్క సంక్షిప్త చరిత్ర. స్థల పురాణం. గతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్వీకులను తనకు ఆలయం నిర్మించమని ప్రభువు ఆదేశించాడు. కాని అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ద్వారా నెరవేర్చబడింది. మూలవర్ మరియు దేవత పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. స్థల వృక్షం జువ్వి వృక్షం. నిర్మాణ సంవత్సరం 400 సంవత్సరాల క్రితం. పుణ్యక్షేత్రం. క్షేత్రం మరియు చుట్టుపక్కల పవిత్ర స్థలాలు జల్లివారి పుల్లల చెరువు శ్రీ మలిగుండ్ల రంగనాథస్వామి మరియు పాతాళ నాగేశ్వర స్వామి ఆలయం గిద్దలూరు. ఆలయ కార్యక్రమాలు ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుండి ప్రారంభమయ్యే 7 రోజుల బ్రహ్మోత్సవాలు. క్షేత్రం గురించి అదనపు సమాచారం. ప్రాంగణంలోని ఉప దేవాలయాలు వినాయకుడు, హనుమంతుడు, లక్ష్మీదేవి, శివాలయం. గిద్దలూరు, కొమరోలు మధ్య. నరవ గిద్దలూరు నుండి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ గిద్దలూరు. బస్ స్టేషన్ గిద్దలూరు.